ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రేపు పోలీసులు ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిజికల్ గా టార్చర్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావును 14 రోజుల పాటు విచారణకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రేపు పోలీసులు ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిజికల్ గా టార్చర్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావును 14 రోజుల పాటు విచారణకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, సుప్రీంకోర్టులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు చుక్కెదిరైందని చెప్పాలి. రేపు ఉదయం 11 గంటలకు ఆయనను సరెండర్ కావాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. స్పష్టమైన ఆదేశాలను సైతం కూడా జారీ చేసింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం ముందు కీలక వాదనలు కొనసాగి తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించిన అంశంలో వారు వాదనలు వినిపిస్తూ వచ్చారు. తాజాగా 14 రోజుల పాటు ఆయనను రిమాండ్ విధించాలి. రిమాండ్లో ఆయన అనేక అంశాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే హైక్లౌడ్కి సంబంధించిన డేటానంతా కూడా డిలీట్ చేయడంతో పాటు గతంలో ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. అనేక ఆడియోలను సైతం కూడా పెద్ద ఎత్తున వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేశారనే అనిపైన కూడా అనేక వాదనలు వినిపించారు. తాజాగా కాసేపటి క్రితమే సుప్రీంకోర్టులో వాదనలు కూడా ముగిశాయి. ఇక శుక్రవారం తేదీన, అంటే వచ్చే శుక్రవారం తేదీన తిరిగి కేసును పరిశీలిస్తామనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు తరపున న్యాయవాది, సీనియర్ న్యాయవాది అయిన రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా కూడా దాదాపు ఆయన ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకొచ్చేందుకు కూడా ఆహారం ఇచ్చేందుకు కోర్టు అనుమతించాలని కోరిన నేపథ్యంలో కోర్టు కూడా ఆయనకి ఇంటి నుంచి ఆహారం అందించేందుకు అనుమతించింది. ఎలాంటి కస్టోడియల్ టార్చర్ చేయొద్దు, ముఖ్యంగా ఆయనకు హార్మ్ చేయకూడదన్న అంశంపైన కూడా సుప్రీంకోర్టు పోలీసులకు కొంత స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రేపు ఏసీపీ వెంకట్ ముందు హాజరు కావాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు కాసేపటి క్రితమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఆయన బెయిల్ను రద్దు చేయాలి, ఆయన మధ్యంతర బెయిల్ను రద్దు చేస్తే పూర్తిగా విచారణకు ఆయన విచారించాల్సిన అవసరం ఉందని మొదటి నుంచి కూడా కేసు అనేక రోజుల నుంచి కూడా విచారణకు వస్తున్న నేపథ్యం తాజాగా ఈరోజు ఎట్టకేలకు ఈ కేసు సుదీర్ఘంగా వాదనలు కొనసాగా వివి రాఘనత్రం ధర్మాసనం ముందు కూడా కేసు స్పష్టమైన వాదనలు కొనసాగా అటు కేసుకు సంబంధించిన విషయంలో పూర్తిగా ఐక్లౌడ్ని కూడా ధ్వంసం చేస్తారు. ఐక్లౌడ్లో డేటాను సైతం కూడా పూర్తిగా కూడా డిలీట్ చేశారని సీనియర్ కౌన్సిల్ న్యాయవాది తెలంగాణ తరఫున సిద్ధార్థ లూత్రా సైతం కూడా తన వాదనలు వినిపించారు. అయితే కేసుకు సంబంధించి జూబ్లీ హిల్స్ సిట్ అధికారి వెంకటగిరి ముందు ప్రభాకర్ రావును హాజరు కావాల్సింది కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి టార్చర్ చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఇక కేసు విచారణను శుక్రవారం పర్యవేక్షిస్తామని చెప్పిన నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నారు. సిట్ అధికారులు ఇక తమకు సంబంధించిన అంశంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో ఎవరెవరు ఉన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు ఆదేశించారనే కోణంలో కూడా విచారణ జరగబోతుంది. ఉదయం విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ పై ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్లో రూల్ 419/419A ప్రకారం ఇంటెన్సేషన్ ట్యాపింగ్ చేయబడి ఉందా లేదా అనే అంశాన్ని కూడా స్పష్టత ఇవ్వాలని కూడా కోర్టు ఇచ్చింది. ఎవరి ఆదేశాలతోని ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే కాక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా దీని మీద చర్చించాలి. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా దీంట్లో ఉండాలి, వాళ్ళంతా కూడా దీన్ని పర్యవేక్షించాలని చెప్పారు. కానీ అలాంటి రూల్స్ ఎందుకు పాటించలేదని కూడా కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా ట్యాపింగ్ సంబంధించిన అంశంలో ఎవరు అధికారం ఇచ్చారు, ఎవరు చెప్తే ఈ ట్యాపింగ్ పాల్పడ్డారన్న కోణంలో కూడా ధర్మాసనం కొన్ని కీలక ప్రశ్నలు కూడా వేసింది. ప్రభాకర్ రావు తరపు న్యాయవాదిని కూడా కోర్టు వాదనల సందర్భం కూడా ప్రశ్నించిన పరిస్థితిని ప్రస్తుతం కోర్టు సందర్భంలో చూసాం. ఆ కమిటీని ఆధారంగా తీసుకొని డేటా నాశనం చేయడం మాత్రం చట్టబద్ధమా అనే అంశాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీసులు ముందు ముఖ్యంగా
సిట్ ముందు హాజరు కాబోతున్నారు. సిట్ విచారణకు ఆదేశించింది. ఇప్పటి వరకు దాదాపు ఆయన ఐక్లౌడ్కి సంబంధించిన డేటాను రికవరీ చేసే ప్రయత్నం చేశాం. ఆ డేటాకు సంబంధించిన అంశాలను కూడా పూర్తిగా హైకోర్టుకు సంబంధించిన డేటాను ఆయన ధ్వంసం చేస్తూనే కొన్ని పాస్వర్డ్లు కూడా రీసెట్ చేశారన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం కూడా వాదనలు వినిపించిన సందర్భంలో దాదాపు కోర్టు కేసుకు సంబంధించి శుక్రవారం విచారణ జరగబోతుంది. శుక్రవారం విచారణ సందర్భంగా కోర్టు ముందు ఏ అంశాలని ఉంచబోతున్నది కూడా ప్రభాకర్ తరపు న్యాయవాది చూడాల్సి ఉంటుంది. రేపు మాత్రం ఉదయం 11 గంటలకే హాజరు కావాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో అయితే ఎదురుదెబ్బ తగిలింది. రేపు ఉదయం 11 గంటలకి సిట్ దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం అయితే తేల్చి చెప్పింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎట్టకేలకు దాదాపు 5 నెలల తర్వాత ఈ కేసుకు సంబంధించి పురోగతి లభించిందని చెప్పాలి. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండడం వల్ల విచారణ ముందుకు సాగకుండా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. అయితే ఎట్టకేలకు సుప్రీంకోర్టు అయితే మాత్రం ఈ కేసులో ఎస్ఐబి చీఫ్ మాజీ ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు సరెండర్ కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. రేపు 11 గంటలకు ఈ కేసులో ఐఓగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వెంకటగిరి ముందు వ్యక్తిగతంగా లొంగిపోవాలంటూ కూడా తన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి రేపు 11 గంటలకి ప్రభాకర్ రావు పోలీసుల ముందు లొంగిపోనున్నారు. అయితే మరోవైపు పోలీస్ కస్టడీలో ఉంటూనే తనను విచారణ జరుపుతారు. ఎందుకంటే అతని నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టాలి. ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే తనను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనేది పోలీసులు ముందు నుంచి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే పోలీసుల యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఈ కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. రేపు నుంచి అంటే 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటారు. కాబట్టి రిమాండ్ లో జ్యుడిషియల్ రిమాండే అది కస్టడీగా భావించాల్సి ఉంటుంది. ఈ కస్టడీలో ప్రభాకర్ రావు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం ఉంటుంది. మరోవైపు జూన్ 20 తారీఖున లాస్ట్ తను విచారణకు హాజరయ్యాడు. అంటే 5వ సారి, ఇప్పటి వరకు 5 సార్లు వ్యక్తిగతంగా అతను విచారణకు హాజరయ్యాడు. జూన్ 20 తర్వాత ఇప్పటి వరకు అతను విచారణకు రాలేదు. కాబట్టి ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే రేపు ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ సిట్ అధికారి ముందు కూడా లొంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. లొంగిపోయిన తర్వాత అతన్ని కస్టడీలోనే విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. కస్టడీ సమయంలో కొంత సుప్రీంకోర్టు అయితే మాత్రం ప్రభాకర్ రావును కస్టడీలో అతన్ని ఇబ్బంది పెట్టడం కానీ లేకుంటే అతను హామ్ కలిగించే విధంగా చర్యలు తీసుకోవద్దు. మరోవైపు అతను అనారోగ్య దృష్ట్యా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి అనారోగ్య దృష్ట్యా తన ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మరి రేపటి నుంచి విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.